ఈ రోజు ఉగాది అని జనశ్రుతి. బ్రహ్మ తన సృష్టినంతయు ఈ రోజు చైత్ర అంటే చైత్ర శుద్ధ భాగ్యమి సూర్యోదయానికి పూర్తి చేశాడట. ఈ రోజు ఎవరైతే బ్రహ్మను ఆరాధిస్తారో వాళ్లకు ఈ సంవత్సరం మొత్తం సుఖప్రదంగా ఉంటుంది. బ్రహ్మకు గుళ్ళు ఉండవు కదా. బ్రహ్మను ఎట్లా ఆరాధించాలి అంటే భగవంతుడు సర్వవ్యాపకత్వాన్ని కలిగి ఉన్నాడు. ఆయన నామస్మరణ చేయడం, బ్రహ్మణి నమః నమస్కారం చేస్తే ఆయనను ఆరాధించిన ఫలితం మనకు దొరుకుతుంది. అంతే కదా. నామస్మరణే ధన్యోపాయం నైమిష్యామో నోత్రణం. అట్లాగే మరి అమ్మవారి దేవాలయాల్లో అధికంగా జనాలు రావడానికి కారణం ఏంటంటే అహం బ్రహ్మస్వరూపిణి మత్త ప్రకృతి పురుషాత్మక జగత్ అని దేవి ధర్మశీర్షంలో అమ్మవారు నేనే ఆ బ్రహ్మస్వరూపాన్ని, ప్రకృతి పురుషాత్మకమైన జగత్తు నా నుండి ఆవిర్భవించింది అని చెప్పింది. కాబట్టి ఈ రోజు అమ్మవారిని దర్శించుకోవడం వల్ల మనకు సకల శుభాలు ప్రాప్తిస్తాయి. అట్లాగే నవరాత్రి వ్రతం చేస్తారు, వసంత నవరాత్రులు అంటారు. ఈ రోజు నుంచి రోజుల పాటు అంటే చైత్ర మాసంలో చేస్తారు ఈ వసంత నవరాత్రి. వసంత ఋతువు, శరద్ ఋతువులు ప్రజలకు యమదముష్టల వంటివని ఋతు ప్రభావం వల్ల నానా విధములైన రోగాలు క్లేశములు ప్రజలను బాధిస్తవి. కాబట్టి ఈ రోగాది క్లేశముల బారిన పడకుండా క్షేమంగా ఉండాలి అంటే ఆ రోగ పర్వత దంభూని మృత్యుదారు కుధారిక అయిన ఆ జగన్మాతను ఆరాధించాలి. ఆ జగన్మాతకు నవరాత్రి వ్రతం చేయడం వల్ల ఇలాంటి రోగాలు ఈ ప్రపంచాన్ని పీడించవు. ఎందుకంటే మనుష్య జన్మకు పరమార్థం తాను తరిస్తూ 10 మందిని తరింపజేయాలి. నేను బాగుండాలి, నాతో పాటు ఈ లోకం అంతా బాగుండాలి అని భగవంతుడు ప్రార్థించాలి. అట్లాగే ఈ అమ్మవారికి నవరాత్రి వ్రతం చేయడం వల్ల ఎలాంటి ఈతి బాధలు బారిన ప్రజలు పడకుండా ఉంటారు. అయితే శరద్ ఋతువులో అంటే ఆశ్వీజ మాసంలో చేస్తారు, చైత్ర మాసంలో ఇది వసంత ఋతువులో చైత్ర మాసంలో చేస్తారు. కాబట్టి వాటిని శరద్ నవరాత్రులు, వీటిని వసంత నవరాత్రులు అంటారు. ఈ సందర్భంగా ప్రతి నిత్యం అమ్మవారికి ఈ వసంత నవరాత్రుల్లో విశేషంగా దుర్గను తారాక్రమ పురస్సరంగా ఎక్కువగా ఆరాధిస్తారు. ఎందుకు? ఈ చైత్ర మాసంలోనే శ్రీరామనవమి రోజున రాముడు పుట్టాడు. కాబట్టి కృష్ణస్తు కాళికా సాక్షాత్ రామమూర్తిశ్చదాన్ని అని ఉన్న బాలానంతరం చెప్తుంది. అయితే కృష్ణుడు ఎవరో కాదు, సాక్షాత్ కాళికేయ. రాముడు ఎవరో కాదు, తారా స్వరూపమైంది. కాబట్టి దశ మహావిద్యలో తారాక్రమాన్ని ఎక్కువగా అనుసంధానం చేస్తూ ఉంటారు. సకల జనులు అమ్మవారి అనుగ్రహంతో సకల ఈశ్వర్యమున వెడసి ధరించగలుగుతారు.